సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. పుష్ప కంటే గేమ్ చేంజర్ పెద్ద హిట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ చూసాం కదా, అది ఇప్పుడు చూస్తున్నాం. ఇది 4 రోజులు గ్యాప్ ఉంది. 2 రోజులేమో మొత్తం సుమారుగా 6.5 థియేటర్లో 2 రోజులు కూడా అన్ని షోలు అది ఇదే సినిమా వేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఒక 10% తగ్గినా కూడా మళ్ళీ ఈ సినిమా ఉంటుంది. కాబట్టి ఈ గేమ్ చేంజర్ హైయెస్ట్ గ్రాస్ కల్చర్. అంటే ఇండియన్ టూ ఎఫెక్ట్ దీని మీద ఏముంది అంటే ఒక ఫ్లాప్ ఏముంది, మర్చిపోతారు సినిమా. మీరు మర్చిపోయారు, నేనే మర్చిపోయాను కూడా ఆ సినిమా గురించి. కాబట్టి గతంలో చేసిన సినిమా కంటే ఎక్కువ కలెక్ట్ చేసే సినిమా ఆలోచిస్తారు తప్ప ఆ ఫ్లాప్ని ఎవరో గుర్తించుకోరు. అది డైరెక్టర్ ఫ్లాప్, అది హీరో ఫ్లాప్ కాదు కదా. అది డబ్బింగ్ సినిమా, ఇది స్ట్రైట్ సినిమా. శంకర్ ఫస్ట్ టైం తెలుగులో తీస్తున్నాడు. ప్లస్ ఇది దిల్ రాజు గారు అంటే ఒక ఫ్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆ సినిమాని ఎలా బతికించాలి, ఎలా రిలీజ్ చేయాలని తెలిసింది ఆయన ఒక్కడికే. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా మీకు ఎక్స్ట్రాడనరీ పబ్లిసిటీ చేస్తున్నారు. కారణం ఏంటంటే సోషల్ మీడియాలో దానికి ఎంత పబ్లిసిటీ ఉందో మీరు చూస్తున్నారు డైరెక్టర్ గారు. అలాగే బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్కి అన్స్టాపుల్ వల్ల ఎక్స్ట్రాడనరీ పబ్లిసిటీ జనాలందరూ రీచ్ అవుతుంది. ఒక సినిమాని తీయడమే కాదు, దాన్ని ఎలా రిలీజ్ చేయాలో తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఓన్లీ దిల్ రాజు గారు. ఇది అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ మీ అందరికి గుర్తుచేస్తున్నాం. మరి ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఈ ప్రీ రిలీజ్ పెడితే అక్కడ ఎవరో చచ్చిపోతున్నారు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఫర్ ఎగ్జాంపుల్ అడిగారు గారు చెప్తున్నా, రాజమండ్రిలో ఈవెంట్ చేశారు సార్. అది చక్కగా ఆర్గనైజ్ చేశారు, ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరినీ చేశారు. మేము ఇద్దరు కూడా థియేటర్ ఫంక్షన్లో ఉన్నాం, ఇద్దరం. కానీ ఎవరో సినిమా చూసి ఇంటికి వెళ్తుంటే కాకినాడలో లారీ యాక్షన్ చచ్చిపోతే అది దిల్ రాజు గారికి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి? అది జగన్ గారి పరిపాలన, ఏం సంబంధం ఉంది? అసలు అది కాదు, వీళ్ళు ఈ సినిమా ఫంక్షన్కి దానికి సంబంధం ఏంటి? వీళ్ళని పిలిచారా, వీళ్ళని రమ్మన్నారు, వాళ్ళు వచ్చారు, చూసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి ఇలాంటివన్నీ దీన్ని కలపడం వల్ల డ్యామేజ్. భవిష్యత్తులో ఇంకా పబ్లిక్లో ఫంక్షన్ బెటర్ ఇంకా, ఎందుకంటే ఇలాంటి అరెస్టులు లేదంటే ఇలాగే చచ్చిపోవటాలు జరిగితే కనుక ఎవరు పనిష్మెంట్ ఇవ్వాలి? ఈ విషయం తెలిసినంటే దిల్ రాజు గారు 5 lakhs చెప్పి పంపించారు. అలాగే మళ్ళీ రామ్ చరణ్ గారు 10 లక్షల చొప్పున అనౌన్స్ చేశారు. వాళ్ళు చేసిన మానవత్వం చేశారు. కాబట్టి ఈ సినిమాలకి ఆ యాక్సిడెంట్లకి సంబంధం పెడతాం న్యాయం కాదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, అనంతపూర్లో కేవలం క్యాన్సిల్ చేయడం కారణం ఏంటంటే బాలకృష్ణ గారి సినిమా ఇదే. ఇలాంటి మళ్ళీ ఏదైనా జరిగితే కనుక సినిమాకి మా ఇండస్ట్రీకి బ్యాడ్ వస్తున్న ఉద్దేశంతో ఆఫ్ చేశారు. తిరుపతిలో ఇన్సిడెంట్ మీకు ముందే జరిగింది. నిన్న తిరుపతిలో 6 చచ్చిపోయి ఉంటే మీరు మళ్ళీ ఫంక్షన్ చేసుకుంటారని జనం ట్రోల్ చేస్తారు ఉద్దేశంతో బాలకృష్ణ గారు ముందు చూపుతోటి ఆ సినిమాని ఆ ఫంక్షన్ క్యాన్సిల్ చేశారు.